సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే కాలిపోయింది. ఆరుగాలం కష్టించి శ్రమించిన రైతు వరి పంట అగ్నికి ఆహుతైంది. ఎలిగేడి మండలం సుల్తాన్పూర్ గ్రామానికి ఊర మాధవరావుకు చెందిన 5.5 ఎకరాల వరి పంట బుధవారం మిట్ట మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైనట్లు తెలిసింది. పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు చెప్పాడు. ఎట్లా జరిగిందంటే నిన్న గొర్రెల మేపినారు. గొర్రెల మేపితే ఈ టైం కొట్టుకుపోయి ఇంటికాడ పడగొచ్చిన పొద్దున పంచాయతీ అయింది. పంచాయతీ అయితే ఇక వాళ్ళు పెద్ద మనుషులు ఏం చెప్పారు, 15,000 ఇయ్యండి అన్నారు. అన్నలు ఇప్పటి వరకు అయితే నేను ఆ చారుకు వైర్లు కాలి తెగినాయి అని పెడతారు. వైర్లు తెగినాయి, వైర్ తెగింది. మీకు అనుమానం అనేది నాకు తెలియదు. గాలి లేదు, ఏం లేదు. అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఇక వాళ్ళే. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను సీమాంధ్రలో కలపడంపై నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇచ్చిన బంద్ను విజయవంతం చేయాలన్నారు టీఆర్ఎస్ నేతలు. మరి పోలవరంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నదో దానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో పట పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పక్షాన బంద్ పిలిపించడం జరిగింది. దానిలో భాగంగా మరి సుల్తానాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి వ్యాపార వర్గాలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి రేపు బంద్లో పాల్గొని మన రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో అదైతే పోలవరం డిజైన్ విషయంలో కూడా స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం పార్టీ. మరి ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో మనమందరం కూడా మన ముంపు గ్రామ ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి మండలాలు కూడా మరి యథాప్రకారం తెలంగాణలో ఉండాలి. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏకగ్రీవంగా ఈ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరియు ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లోనైపోయి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తున్నట్లుగా నేడు ప్రకటించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దీనికి నిరసనగా కేసీఆర్ గారు రేపు బంద్ పాటించాలని ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రజలు అందరూ కూడా వ్యాపార వాణిజ్య వర్గాలు, అదేవిధంగా ఉద్యోగస్తులు,
విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు కూడా బంద్కు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని చెప్పి సుల్తానాబాద్ మండలంలోని వ్యవసాయదారులు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న జిలుగ జనుము విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏవో సురేందర్. సుల్తానాబాద్ మండల రైతులందరికీ నమస్కారములు. మనకు ఈ ఖరీఫ్ సీజన్లో రేపటి నుంచి మనకు జీలుగ జనుము విత్తనాలు 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తాకు 436 రూపాయలు, జనుము 40 కిలోల బస్తాకి 736 రూపాయలు చొప్పున ప్రతి రైతుకి ఒక్కొక్క రైతుకి ఒక పాస్బుక్ చొప్పున ఒక పాస్బుక్కి ఒక బస్తా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ దీనికి సహకరించగలరని రేపు ఉదయం 11 గంటల నుంచి వ్యవసాయాధికారి కార్యాలయంలో ఈ పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రైతులందరూ గమనించాల్సిందిగా కోరుచున్నాం. సుల్తానాబాద్ మండలం చిన్నకాలంలో విద్యుత్ షాక్తో ఓ ఎద్దు చనిపోయింది. పచ్చిమేత తినుకుంటూ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు చేరుకోగానే ఒకసారిగా కరెంట్ షాక్ తగలడంతో ఎద్దు అక్కడికక్కడే చనిపోయింది. ఎద్దును కాపాడడానికి బక్కమ్మ ప్రయత్నించగా ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలినట్టు సమాచారం. మరో వ్యక్తి కట్టెతో కొట్టడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ఎద్దు విలువ 40,000 వరకు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బాధితులు మేరకు మల్లయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.